దైవ మర్మములు. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 23. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కర్లేదు. 73వ కీర్తన 25వ వచనం. కొంతమందికి ప్రార్థన సులభంగా రాదు. మొదట్లో నా సంగతి కూడా ఇట్లే ఉండెను. ప్రతిదినము గంటల కొలది బైబిల్ చదివేవాడను. సినిమా మొదలైన లోక్యమైన వాటి మీద నాకున్న సరదా దేవుడు తీసివేశాను. దానివల్ల ఇతర పుస్తకములేమీ ముట్టక దినమంతయు బైబిల్నే చదువుచుంటిని. చదువుటలో 12 గంటలు గడిపినను నాకు విసుగు పుట్టలేదు. అనుదినము కూటములకు వెళ్ళుటకు ఎన్నడూ విసుక్కొనలేదు. అయితే 5 నిమిషములు ప్రార్థన చేయుట కష్టముగా నుండెను. ఎంతగా ప్రయత్నించినను కొద్ది నిమిషములు ప్రార్థన చేయనంతలో నా ఆలోచనలు ఎక్కడెక్కడో సంచరించును, లేదా నిద్రపోచుంటిని. ఇట్లు 2 సంవత్సరములకు పైగా గడిచెను. ప్రభువునకు స్తోత్రము. అటు తర్వాత ఆయనతో సంభాషించుట ఎట్లో ఆయనే నాకు నేర్పెను. ఇంత ప్రశస్తమైన అనుభవము ఇంకొకటి నాకు లేదు. వేరే కోరికలన్నింటినీ నా హృదయం నుండి ఆయన తీసివేశను. ఆయన సమీపించినప్పుడెల్లా, ప్రభువా, డబ్బు కానీ జ్ఞానము కానీ మరింకేది కానీ అడుగుటకు నేను నీ దగ్గరకు వచ్చి ఉండలేదు. నన్ను ఎక్కడైనా ఉంచుము, ఎక్కడికైనా పంపుము. అయితే నేను నీతో ఉండవలను, నీతోనే, మరి ఎవరితోనూ కాదు. ఈ ఘనత, ఈ ఆధిక్యత నాకిమ్ము అని చెప్పుచుంటిని. ఆ దైవ సాన్నిధ్యమందు నీవు ఎప్పుడు ప్రవేశించుదువో అప్పుడు వెంటనే ఆయాసము, భయము, చింత సమస్తము ఎగిరిపోవును. నీ భయము, నీ కష్టము ఎట్టిదైనను, నీ గాయములు ఎంత బాధాకరమైనవైనను ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు పోయినప్పుడు ఇవన్నీ ఆయనతో చెప్పుకొనుము. నీ చింత, నీ కష్ట దుఃఖములు నీవు తెలుపకముందే ఆయన ఎరుగును. మోకరించి, ప్రభువా, ఈ సమయము నీతో గడుపుటకు వచ్చి ఉన్నాను, నీ సన్నిధిలో నన్ను ఆనందించనిమ్ము అనుము. నీ కష్టములన్నీ మాయమైపోవును. నీవెంతో నూతనపరచబడి ఆశీర్వదించబడిన వానిగా మోకాళ్ళ మీద నుండి లేతువు. ప్రైజ్ ది లార్డ్.